హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో మేము అరకు వెళ్ళామని చెప్పాను కదా. మార్నింగ్ అంతా జర్నీ చేసాం ట్రైన్లోనే. ఈరోజు ట్రైన్ 2 hours లేట్ అంట. మా లక్ ఏంటో తెలియదు కానీ 2 గంటలు లేటు. ఇంకా 2 గంటల లేటుకి తగ్గట్టు మధ్యాహ్నం అయిపోయింది. ఎండ మాత్రం బగబగ మండిపోతుంది. చలి ఎలాగుంటుందో తెలియదు కానీ ఎండ మాత్రం దారుణంగా ఉంది. ఇంకా మేము వెళ్ళగానే మా కోసం క్యాబ్ డ్రైవర్ అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మేము ప్యాకేజ్ తీసుకున్నామని చెప్పాను కదా. రూమ్స్కినా మొత్తం చూపించడానికి ఏం ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ చూపించడానికి ప్యాకేజ్ అయితే తీసుకున్నాము. సో అలా అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా మేమైతే 13 మంది వెళ్ళాం కదా. అందరికీ ఒక కార్లోనే సరిపోదు కదా, అందుకనే 2 కార్లు అయితే బుక్ చేశారు. ఎవరి కార్లో వాళ్ళు ఎక్కేసాము. తీసుకెళ్ళిపోయారు. రూమ్కి అయితే తీసుకెళ్ళారు. ఫస్ట్ లేదు, రూమ్కి తీసుకెళ్ళమని చెప్పాం కానీ అప్పటికే లంచ్ టైం అయిపోయింది. ఆకలేసేస్తుంది పిల్లలకి అని చెప్పేసి ఫస్ట్ అయితే రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారు. రూమ్ పక్కనే రెస్టారెంట్. అందరికీ ఎనర్జీ లెవెల్స్ అన్నీ డౌన్ అయిపోయాయి. ఎందుకంటే మార్నింగ్ 6 తిన్నాం టిఫిన్. మధ్యలో చిల్లర తిన్నాం కానీ మరి అంతగా పట్టదు కదా ఒంటికి. అన్నం తిన్న టైంకి అన్నం తినేయాలి. ఇంకా ఎండలో నుంచి వచ్చాం కదా అందరూనా. ఎండ కూడా బాగా ఎక్కువ ఉంది. కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చాము మేమునా పిల్లలునా. ఫస్ట్ అయితే రెస్టారెంట్ లోపలికి వెళ్ళాము. కొంచెం రష్గా ఉంది. ఖాళీ అవుతుందేమో అని చూసాము. ఖాళీ అవ్వదు, టైం పడుతుంది అని చెప్పారు. పక్కనే సెపరేట్ క్యాబిన్ ఉంది, కావాలంటే అది తీసుకోండి అని చెప్పారు. ఇంకా మేము కూడా జనం ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆ సెపరేట్ క్యాబిన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అందులోనూ నెక్స్ట్ టూరిస్టులు అందరూ ఇప్పుడే వచ్చారు. రెస్టారెంట్ కూడా ఈరోజు ఓపెన్ చేశారంట. టూరిస్ట్ వచ్చిన టైంలోనే ఓపెన్ చేస్తారట. మిగిలిన అన్ని రోజులు క్లోజ్లోనే ఉంటుందంట రెస్టారెంట్ అయితే. ఆర్డర్ అయితే చెప్పాము. ఆర్డర్ వచ్చినప్పటికీ ఒక 10 minutes టైం అయితే పడుతుంది అని చెప్పారు. కాసేపు అలా కూర్చున్నాం. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది సండే వెళ్ళాం కదా. మీల్స్ చెప్పుకుందాం అనుకున్నాం కానీ మీల్స్ వద్దు, బిర్యానీ చెప్పుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఒక 2 ప్లేట్లు బిర్యానీ అయితే చెప్పారు. చికెన్ దమ్ బిర్యానీ. దాన్ని అయితే ఫస్ట్ అందరూ వేసుకున్నాము కొంచెం కొంచెం. ఆ తర్వాత చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చెప్పారు, అదో 2 ప్లేట్లు. దాన్ని కూడా అందరూ కొంచెం కొంచెం వేసుకున్నాం. మామయ్య అయితే బిర్యానీ తినలేదు, మీల్సే తిన్నారు. బాగా ఎండగా ఉంది కదా అని చెప్పి బిర్యానీ అయితే తినలేదు. మంచి ఆకలి మీద ఉన్నాం కదా అందరం, ఫాస్ట్గా తినేసాం. మెరాకిల్ ఏంటంటే మా చిన్నోడు అసలు గంటలు గంటలు తింటాడు. తిన్న దగ్గర కూర్చున్న దగ్గరే ఒక గంట సేపు అయినా కూర్చోకపోతే వాడికి తిన్నట్టు ఉండదు. అలాంటిది వాడు 10 minutesలో తినేసాడు. శుభ్రం నీకు ఆకలితో ఉంచితే బాగా తింటావురా అని చెప్పేసి అంటే నవ్వుతున్నాడు. కానీ బయటికి వెళ్తే మాత్రం ఇబ్బంది పెట్టరు పిల్లలు. మాత్రం ఏది ఉంటే అది తినేస్తారు, అడ్జస్ట్ అయిపోతారు అనమాట. ఎక్కడ మనకి ఇబ్బంది పెట్టరు. ఇది బాగాలేదు అది బాగాలేదు. ఫుడ్ దగ్గర అయితే అస్సలు ఇబ్బంది పెట్టరు మనల్ని. నలుగురు పిల్లలు అంతే, ఎక్కడ ఇబ్బంది పెట్టరు మనల్ని. ఫుడ్ దగ్గర కానీ బెడ్ దగ్గర కానీ ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతారు. మాకైతే అదొక ప్లస్ పాయింట్. ఎక్కడికి వెళ్ళినా అందరూ భోంచేస్తాం ప్రశాంతంగా. భోంచేసిన తర్వాత కాసేపు కూర్చున్నాము. తిన్న వెంటనే జర్నీ అయితే మళ్ళీ వామిటింగ్స్ అవి అవుతాయని చెప్పేసి కాసేపు అయితే కూర్చున్నాము. కాసేపు అయితే బయటనైతే తిరిగాము మేము పిల్లలున. అక్కడ చుట్టుపక్కల బర్డ్స్ అవి ఉన్నాయి. బర్డ్స్ పెంచుతున్నారట, కొంచెం బాగున్నాయి అవి చూడడానికి. నెక్స్ట్ వచ్చేసి రెస్టారెంట్ డెకరేషన్ కూడా బాగా చేశారు. మంకీ బొమ్మ అవన్నీ బాగా పెట్టారు. నేనైతే ఆ మంకీ రియల్దే అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. అయితే దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసింది అది బొమ్మ అని చెప్పి. చూడడానికి అసలు ఎంత రియాలిటీగా ఉందో చూడండి, ఆల్బన్నెట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి గిన్నెకోళ్ళు అంట. గిన్నెకోళ్ళు కూడా పెంచుతున్నారు అక్కడ. పైన నించొని డ్యాన్స్ వేస్తున్నాయి. పిల్లలందరూ ఆ బర్డ్స్ దగ్గరికి వెళ్ళారు కాసేపు అయితే. మా పెద్దోడైతే ఇక్కడ ఫోటో తీయమని చెప్తే ఫోటో అయితే తీసాను. కాసేపు అటు ఇటు తిరిగారు చూడండి. పాపం వాళ్ళకి అలా కూర్చొని చిరాకేసినట్టుంది. అలా గెంతులు వేసుకుంటున్నారు పిల్లలందరూ. 1/2 hour తర్వాత జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కార్ ఎక్కగానే వామిటింగ్స్ ఏవో అవుతాయి అనుకున్నాం కానీ ఏమీ అవ్వలేదు. బాగానే తీసుకెళ్లారు డ్రైవర్ అయితే. ఫస్ట్ అయితే మేము వెళ్ళింది ఏంటంటే చాపరాయి దగ్గరికి అయితే వెళ్ళాము. ఒక 1/2 hour పట్టింది. మేమున్న హోటల్ నుంచి, అదే రెస్టారెంట్ నుంచి చాపరాయికి వెళ్ళడానికి 1/2 hour అయితే పట్టింది. ఇక్కడ కూడా జనం ఎక్కువ మందే ఉన్నారు. మేమైతే ఎవరు ఉండరు అనుకున్నాం కానీ జనం అయితే చాలామంది ఉన్నారు. ఇక్కడ
ట్రెడిషనల్ గెటప్ వేస్తాం, మీకు కావాలా అంటే మాకేం వద్దండి అని చెప్పాము. కానీ సడన్గా అనుకోకుండా మా మాయన మా డాడీ అయితే వచ్చారు. అంటే వాళ్ళు ఉదయం బండి మీద బయలుదేరారంట, స్కూటీ మీద. మార్నింగ్ 6కి బయలుదేరితే మేము వెళ్ళిన టైంకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే మా ట్రైన్ కదా లేట్ అయింది, వాళ్ళ స్కూటీ కదా, వాళ్ళైతే వెళ్ళిపోయారు. అనుకోకుండా మేము వాళ్ళు కలిసామన్నమాట. వచ్చారని ఫోన్ చేశారు కానీ కరెక్ట్గా మేము వెళ్ళిన టైంకి అక్కడ ఉన్నారు. కాసేపు మా డాడీ వాళ్ళతో అయితే మాట్లాడేసాము. మా డాడీన మా మాయ అయితే అక్కడ అరకులో వండుకున్నారంట, కర్రలు పోయి పెట్టేసి మటన్ కర్రీ అయితే వండుకున్నారంట. మరి రైస్ ఎలా చేసుకున్నారో తెలియదు కానీ మటన్ కర్రీ అయితే వండుకున్నామని చెప్పారు. ఆ కర్రల పొయ్యి మీద వండినప్పటికి 3 గంటల టైం అయితే పట్టిందంట. అందుకనే ఈ టైం అయిపోయింది అని చెప్పేసి అంటున్నారు మా డాడీ అయితే. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వాటర్ ఫాల్స్లోని స్నానాలు అయితే చేద్దాం అనుకున్నాం కానీ జనం చూస్తే బేభత్సంగా ఉన్నారు. ఏం అవసరం లేదని చెప్పేసి ఇలాగా సింపుల్గా కాళ్ళు వాటర్లో పెట్టుకొని అయితే ఆడుకుంటున్నాము. మరి పిల్లల్ని వాటర్ దగ్గర ఆపలేం కదా, అందుకని చెప్పేసి మా మామయ్య, అన్నయ్య, మా హస్బెండ్ పిల్లల దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. పిల్లలు వాటర్లో ఆడుతున్నారని చెప్పేసి. ఇంకా నేను మా హస్బెండ్ కొంచెం సేపు వాటర్ దగ్గర నించున్నాం కానీ ఏం తడలేదు. ఆ తర్వాత నేను, మా అక్క, మా వెన్ని, మా వదిన నలుగురు కూర్చున్నాము వాటర్ దగ్గర కాళ్ళు పెట్టేసి. ఫస్ట్ టైం చాపరాయికి వచ్చినప్పుడు అయితే స్నానాలు చేశారు పిల్లలు. అప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉంటాయి. మా పెద్ద బాబు 3వ నెల బాబు. ఇంకా అప్పుడు కూడా నేను చేయడం అవ్వలేదు, ఎందుకంటే చిన్న బాబు కదా అని చెప్పేసి. ఇంకా వాటర్ దగ్గర మనకు కొంచెం గండం ఉన్నట్టుంది, అందుకే ఎప్పుడు వచ్చినా అవ్వట్లేదు. డాడీ అయితే వాటర్లో దిగి స్నానం అయితే చేశారు కాసేపు. మా మాయ అయితే స్నానం చేయనని చెప్పేసి ఇలా బయట నుంచే చూస్తున్నారు. ఇంకాసేపు మేము అందరం అలాగా తిరిగాము. అక్కడ ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ అది వేస్తున్నారు. 10 మినిట్స్ దాని దగ్గర అయితే నించున్నాము. చాలామంది వచ్చి అడిగారు కానీ ట్రెడిషనల్ గెటప్ వేసుకోండి బాగుంటుంది అని చెప్పి. మేమైతే దానిలో ఏమీ ఇంట్రెస్ట్ లేదు, వద్దని చెప్పాము. ఇంకా తర్వాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి అయితే వెళ్ళాము. అరకు పినారే అంట. ఇంకా దాని లోపలికి అయితే వెళ్ళలేదు, చుట్టూన చెట్లే ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా బయటనే ఉండిపోయాము. ఎందుకంటే జర్నీ ఎఫెక్ట్ ఇప్పుడు తగిలిందనమాట. అందరికీ కొంచెం తల తిరుగుతుందని చెప్పేసి కాఫీ అయితే తాగుతున్నాము. అరకులో కొంచెం కాఫీ స్పెషల్ కదా, కాఫీ అయితే తాగుతున్నాం ఫస్ట్ అయితే. ఆ తర్వాత పక్కనే కొంచెం కవ పుల్లలు అయితే కాలుస్తున్నారు. మా అందరికీ చెరుకు 2 పుల్లలు అయితే ఆర్డర్ చెప్పారు. అక్కడ కవ పుల్లలు తినేసి అక్కడ కూడా రిటర్న్ అయిపోయాము. ఇంకా ఎక్కడికి వచ్చామంటే చాక్లెట్ ఫ్యాక్టరీ అంట. దీనికి ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్ అయితే తీసుకున్నారు. లోపల ఏం వీడియోస్ ఏవి తీయకూడదు. ఒకవేళ తీసే ఉద్దేశం ఉంటే మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చంట. కానీ ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు, అందుకని చెప్పేసి ఇలా బయటనే తీసుకున్నాము. లోపల చాక్లెట్స్ అవి ఎలా ప్రిపేర్ చేస్తారు, అన్నీ రకరకాల చాక్లెట్ ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. ఒక చాక్లెట్ బాక్స్ అయితే కొనుక్కున్నాము, 400 రూపీస్ అయితే. బాగున్నాయి చాక్లెట్స్ అయితే. లోపల కాజు ఉంది, టేస్ట్ అయితే బాగుంది. అక్కడ కూడా ఒక కప్పు కాఫీ అయితే తాగాము, ఎలాగుంటుంది అని చెప్పేసి. బాగానే ఉంది, పర్లేదు. ఫిల్టర్ కాఫీ తాగాము. పిల్లలందరూ హాట్ బ్రౌనీస్ను లావా కేక్స్ అయితే చెప్పుకున్నారు. చాలా బాగున్నాయి అవి కూడా. చాలా వేడివేడిగా తింటుంటే కేక్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా అక్కడి నుంచి అయితే కాఫీ మ్యూజియం కంటే వెళ్ళాము. అక్కడ కూడా చూసాము మొత్తం అన్నీనా సేమ్ చాక్లెట్స్, కాఫీ అన్నీ ఉన్నాయి. ఇంకా అక్కడ కూడా ఒక ½ అన్ అవర్ అయితే ఉండేసి రూమ్కి అయితే వచ్చాము. రూమ్కి వెళ్ళి దారిలోనే ఫుడ్ అయితే తీసేసుకున్నాము. మామయ్యకి అయితే టిఫిన్ తీసుకున్నాము, అక్కకేనా. ఇంక ఇక్కడ బాగా ఫేమస్ ఏంటంటే బొంగులో బిర్యానీ, బొంగులో చికెన్ కదా. ఒకటి 600 అట ఒక బంగున. అలా 3 బంగ్స్ తెచ్చారు. కొంచెం నూడిల్స్ కూడా తెచ్చారు. నాకైతే ఈ బొంగులో చికెన్, బొంగులో బిర్యానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువ అనిపించింది. మొత్తం అలాగా 1500 అయిందంట. ఆ 1500తో ఇంట్లోనే మనం హ్యాపీగా చికెన్ నచ్చినంత వండుకొని తినచ్చు. వేస్ట్ ఇదైతే ఒకసారికే. అంటే తినకముందు అందులో ఏదో ఉంటుంది అనుకుంటాం కానీ తిన్నాక ఏమీ ఉండదు. శుభ్రంగా ఇంట్లో వండుకొని తినడం బెటర్. మేమైతే 3 రూములు తీసుకున్నాము. మార్నింగ్ నుంచి బాగా జర్నీ చేసి స్ట్రెయిన్ అయిపోయాం కదా అందరూ, పిల్లలు పెద్దలోన. శుభ్రంగా పడుకుంటాం అనమాట. బాగా కొంచెం చలి ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈవినింగ్ కల్లా చలి ఎక్కువైపోయింది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. మేమైతే అరకు జర్నీ అలా చేసాము. గుడ్ నైట్ నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.